యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం బదులే కోరని పవిత్ర బంధం ఇది అన్నా చెల్లెళ్ళ అనుబంధం అనుబంధం యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం అంబలితానై కంబళితానై పెంచేటి అన్నా ఆప్యాయతలో అతను కన్న తల్లి కన్నా మిన్నా హృదయమే ప్రమిదగా అనురాగపు సమిధగా హృదయమే ప్రమిదగా అనురాగపు సమిధగా వెలిగించెను చెల్లి రూపం తన కంటి దీపం యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం బదులే కోరని పవిత్ర బంధం ఇది అన్నా చెల్లెళ్ళ అనుబంధం అనుబంధం హలో ఎవరు పోచమ్మా నేనే పద్మని మాట్లాడుతున్నాను నమస్తే బాగున్నాను మీ పిల్లలు ఎలా ఉన్నారు అమ్మగారున్నారా ఏంటి లేరా గుడికెళ్ళారా ఎప్పుడు ఆహా ఎప్పుడూ లేంది ఏంటబ్బా ఇవిడింత పెందలాడే గుడికి బయలుదేరింది సర్లే ఓ ముఖ్యమైన విషయం చెప్దామని ఫోన్ చేశాను చాలా సంతోషకరమైన విషయం అని అమ్మగారితో చెప్పు రాగానే నాకు ఫోన్ చేయమను ఉంటాను అసలు సంగతి మర్చిపోయాను ఆ అవుట్ హౌస్ ని పినాయిల్ పెట్టి కడగమని మాణిక్యంతో చెప్పాలి దిక్కుమాలిన జబ్బులు ఎక్కడెక్కడో తీసుకొచ్చి అంటించుంటాడు అవన్నీ వదిలిపోవాలంటే ఓ 4 బాటిల్స్ అన్నా వాడాలి మాణిక్యం మాణిక్యం రంగన్న అంతా చెప్పాడా ఇక్కడ పనిలో నువ్వు రేపటి నుంచి జాయిన్ అవుదు గాని ఇవాల్టికి మా ఇంటికి పద ఇల్లంతా రంగులు వేస్తున్నారు అక్కడ బోల్డంత పనుంది అట్టాగే నీకు భోజనం అక్కడే పెడతానులే రాత్రి అన్నం మిగిలే ఉంటుంది ఇదిగో పెట్టింది తినాలి సర్ది కూడా అనవు కదా ఏంటి మాట్లాడావు అబే ఏటీ లేదు మీరు పెట్టింది తింటాను నేనేటి అన్నం అది అందరూ నీలాగా ఉంటే బాగుండేది ఈ మధ్య అందరూ తెలివి మీరిపోతున్నారు ఏ పని చేయకుండానే అన్ని సుఖాలు కావాలంటున్నారు పైగా హక్కుల గురించి ప్రసంగాలు ఒకటి సరే పద పద అవతల బోల్డంత పనుంది ఇక్కడికి దగ్గరలోనే ఉంది మా ఇల్లు నాతో పాటు నా వెనకేరా అట్టాగే
నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? ఆ ఆనందంలోనే నీకిష్టమైన స్వీట్స్ తయారు చేశాను. ముందు తీసుకో. నీతో ఫోన్లో మాట్లాడినప్పుడే నీకెంత సంతోషంగా ఉందో నాకు అర్థమైంది. ఒక్కటేనా? ఇంకొకటి తీసుకో. నీకు ఆనందంగా ఉందని చెప్పి నేను ఈ స్వీట్లన్నీ తినగలనా చెప్పు? నాకదంతా తెలీదు. నీకోసమే చేశాను. నువ్వు ఇవన్నీ తిని తీరాల్సిందే. అలాగే తింటాను, కానీ ఇప్పుడు కాదు. ముందు పద, జరిగిందేంటో డీటెయిల్డ్గా చెప్పు. ఏముంది, నీకు ఫోన్లో చెప్పిందే. మనం అనుకున్నట్టే అయింది. ఆ కమలింటికి వెళ్ళగానే ఆయన గారికి నిజాలన్నీ తెలిసిపోయాయి. దాంతో మొహం చూపించలేక ఎవరికీ చెప్పా పెట్టకుండా పిల్లిలాగా రాత్రి ఇంట్లోకి జొరపడి మూటా ముల్లా సర్దుకొని ఉడాయించేశాడు. కాక ఇంకేం చేస్తాడు? తనకి ఇంట్లో ఎటువంటి స్థానం ఉందో అర్థమయ్యాక ఇంకా ఇక్కడుంటాడా? నేను ముందే నీతో చెప్పలేదు? నేనన్నట్టే అంతా జరిగింది. నాకెంత సంతోషంగా ఉందో చెప్పలేను. వాచ్మెన్ని ఏమన్నా ఆరాలు తీశాడా? ఏమో, అవన్నీ నాకేం తెలీదు. నేను అడగనూ లేదు. నాకు కావాల్సింది జరిగింది, అంతే చాలు. ఆయన గారు ఏమడిగితే నాకేం, ఎటుపోతే నాకేం. అంతేలే. అవును, వెళ్తూ వెళ్తూ ఇంట్లో సామానేమీ పట్టుకెళ్ళలేదు కదా? అబ్బే, ఆ ఛాన్సే లేదు. రావడమే అవుట్ హౌస్లోకెళ్ళి మూటా ముల్లా సర్దుకొని వెళ్ళిపోయాడట. వాచ్మెన్ చెప్పాడు. ఇంట్లోకి రానేలేదు. పైగా వాచ్మెన్ పక్కనే ఉన్నాడు కదా. అవునవును, అందుకే ఏ దొంగతనం చేయకుండా వెళ్ళిపోయాడు. లేకపోతే పోతూ పోతూ ఏదో ఒకటి పట్టుకుపోయేవాడే. అవునవును, అట్లాంటోడే. ఏదైతేనేం, నీ ఇంటికి పట్టిన దరిద్రం వదిలిపోయింది. అందుకే పొద్దున్నుంచి ఇల్లంతా శుభ్రం చేయిస్తున్నాను. ఆ అవుట్ హౌస్ని ఇప్పటికి 3 సార్లు కడుగుంటుంది మాణిక్యం. అవునులే, ఆ మాత్రం కడగకపోతే ఎలా? ఇక నాకే గొడవ లేదు. వేణుని పంపించమని ఫోన్ చేసి చెప్పేశాను. సాయంత్రం వాడిక్కడికి వచ్చేస్తున్నాడు. మొత్తానికి ఏదైతేనే నీ కథ సుఖాంతమైంది. ఆయన గారిని ఎలా వదిలించుకోవాలా అని పగలనక రాత్రనక ఆలోచించి బుర్ర పాడు చేసుకున్నావు. అవునొదినా, నిజంగా తలమించి పెద్ద భారం తీసేసినట్లయింది. ఈ సందర్భంగా మాకేం పార్టీ ఇవ్వవా? నువ్వు అడగకపోయినా ఇవ్వాలనే అనుకున్నాను. ఇవాళ్టికి మాత్రం ఈ స్వీట్స్ తయారు చేశాను. ఓ 3-4 రోజులు పోయాక అందర్నీ పిలిచి పార్టీ చేసుకుందాం. అలాగే.
ఏంటది? నా రాజీనామా. ఏంటి రాజీనామానా? అవును, మతుండే మాట్లాడుతున్నావా? మతుండే మాట్లాడుతున్నాను. మతి తప్పి మాట్లాడింది, ప్రవర్తించింది మీరు. యూ యూ నీకేం పిచ్చెక్కిందా? ఏంటా మాటలు? అసలు నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుస్తోందా? నీకెంత ధైర్యం? తప్పులు చేసే మీకే ఎంత ధైర్యం ఉన్నప్పుడు నాకెందుకు ఉండకూడదు? ఏంటి నువ్వు మాట్లాడేది? మీకోసం అన్నీ త్యాగం చేసిన ఓ మనిషి ఆఖరి రోజుల్లో మీ దగ్గరకు వస్తే మీరు అలాగైనా ప్రవర్తించాల్సింది. మంచి మానవత్వం ఏమీ లేకుండా ప్రవర్తించారు. ఉద్యోగం పేరు చెప్పి నన్ను మీ పాపాల్లో భాగస్తుని చేశారు. రోజు చేసిన తప్పులు దేవుడితో చెప్పుకోలేక నేను చచ్చిపోయేవాణ్ణి. ఇక నా వల్ల కాదు. ఈ ఉద్యోగం పోతే పేడా పోయి కూలి పని చేసుకుని బతుకుతాను, లేదా అడుక్కు తింటాను. అంతేగాని మనసును చంపుకొని ఇక్కడ పని చేయలేను. మీరు చేస్తున్న పనులు చూస్తూ ఊరుకోలేను. ఏం కూసావు? అయినా నిన్నే దయ్యం పూనింది వాళ్ళ. నీకెక్కడి నుంచి వచ్చింది ఇంత ధైర్యం? ఆఫ్టర్ ఆల్ నెల జీతం కోసం నా దగ్గర పడుండేవాడివి, నీకింత పొగరా? నా ప్రవర్తన్నే తప్పు పడతావా? హౌ డేర్ యూ! అసలు నా పర్సనల్ విషయాల గురించి మాట్లాడడానికి నువ్వెవరివి? నీకిష్టం ఉన్నా లేకపోయినా నేను చెప్పింది చేస్తూ కుక్కిని పెండ్లా పడుండాలి కానీ ఒళ్ళు మర్చిపోయి ఇలా ప్రవర్తిస్తావా? నువ్వేదో గొప్ప పని చేస్తున్నావు అనుకుంటున్నావేమో. ఇంటికి పోతే మీ ఆవిడ పిల్లలు నీకు తలంటి పోస్తారు. ఇలాంటి ఉద్యోగం నీకెక్కడా దొరకదు. పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకొని ఉద్యోగం మానేసిపోతే నాకేం పోదు. నువ్వు కాకపోతే మరొకరు. ఈ దేశమేమీ గొడ్డుపోలేదు. ఏదో ఇన్నాళ్ళు చెప్పింది వింటూ ఇచ్చింది తింటూ ఇక్కడ పడున్నావు కదా అని ఈ మాత్రమైనా చెప్తున్నాను. లేకపోతే ఇప్పుడు నువ్వన్న మాటలకి నిమిషం కూడా ఆలస్యం చేయకుండా నిన్ను బయటికి గెంటించేదాన్ని. మీరు గెంటేదాకా ఇక్కడ ఎవరు ఉండరు. ఇందాకే చెప్పాను కదా, తిండి లేకపోతే పస్తులుంటాం. నేను అన్ని ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇంకా ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండలేదు. అయ్యగారు వచ్చేంత వరకు ఉండి ఆయనకి చెప్పేద్దాం అనుకున్నాను. కానీ అంతదాకా కూడా ఓపి పట్టలేకపోయాను. ఇక్కడ ఉంటున్నందుకు క్షణం క్షణం నరకం అనిపించాను. మీరు చెప్పమన్నది చెబుతూ చెయ్యమన్నది చేస్తూ అబద్ధాలు ఆడుతూ సతమతమైపోయాను. చెప్పిన అబద్ధాల్ని కప్పిపుచ్చుకోవడానికి మరిన్ని నాటకాలు ఆడుతూ ఒక్కొక్కసారి నన్ను నేనే మర్చిపోయాను. చిచి, ఇలాంటి పాడు పనులు నేనెప్పుడూ చేయలేదు. నా మీద నాకే అసహ్యం వేసింది. ఇంకా ఇక్కడే ఉంటూ నా పాపాలు పెంచుకోలేను. మీకోసం అన్నీ త్యాగం చేసిన ఓ అన్నయ్యకి మీరు చేయాల్సింది ఇదా? మీకు ఇవాళ తెలియకపోవచ్చు. ఏదో ఒక రోజు మీరు చేసిన పనికి తప్పక పశ్చాత్తాపడతారు. అప్పుడు నన్నెంతగా ప్రేమించే అన్నయ్యను కోల్పోయానే అని కుమిలిపోతారు. ఊరుకుంటుంటే ఇలా రెచ్చిపోతున్నావేంటి? నీకిక్కడ ఉద్యోగం చేయడం ఇష్టం లేకపోతే పో, వెంటనే పో. పీడ వదిలిపోయిందనుకుంటాను. అంతేకాని వెధవ నీతులన్నీ నాకు చెప్పొద్దు. నేనేం చేస్తున్నానో నాకు బాగా తెలుసు. ఇంకో నిమిషం ఇక్కడున్నావంటే ఆఫీసుకు ఫోన్ చేసి గూర్ఖాని పిలిపించి నిన్ను బయటికి గంటిస్తాను. అసలు నీకు నా ముందు నిలబడే అర్హత కూడా లేదు. నీకివాళ నిజంగా మతిపోయింది. పిచ్చెక్కి ఏదేదో మాట్లాడుతున్నావు. నిన్ను పట్టిన దయ్యం వదిలితే గాని నువ్విప్పుడు ఏం చేస్తున్నావో నీకు అర్థం కాదు. అయినా నీ గురించి నాకెందుకు? ఆఫ్టర్ ఆల్ వాచ్మెన్వి. అనవసరంగా మంచితనానికి పోయి నీకు హితవు చెప్పాను. ఇట్స్ ఎ బిగ్ వేస్ట్. అసలు నీలాంటి వాడు నా ఇంట్లో ఉండనే ఉండకూడదు. నన్నింతగా మాట్లాడిన తర్వాత నువ్విక్కడ ఉద్యోగం చేసే ప్రసక్తే లేదు. గెట్ అవుట్, గెట్ లాస్ట్. థ్యాంక్ యూ మేడం. ఇదే నాకు కావాల్సింది కూడా. గుడ్ బై. ఇంకెప్పుడు ఈ ఇంటి గడప తొక్కను, మీ మొహం చూడను.
నాయనా, 2 అడుగులు వేస్తావో లేదో ఇంతలోనే నీరసం అంటావు. ఇటుకలు మొయ్యమంటే ఆయాసపడతావు. సిమెంట్ కలపమంటే దగ్గు ముంచుకొచ్చిందంటూ కూలబడతావు. ఇలాంటి వాడివి నువ్వేం పని చేస్తావు? నిన్నిక్కడ ఉంచితే మాకు లేనిపోని టెన్షన్, పైగా రిస్క్ కూడా. నీకెప్పుడు ఏమవుతుందో తెలియదు. ఎందుకు అనవసరంగా నువ్వు కష్టపడి మా ప్రాణాల మీదకి తెస్తావు? నువ్విక పని చేయలేవు కానీ నా మాట విని నీకు రావాల్సిందెంతో తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో. అయ్యా, నువ్వింకేం మాట్లాడద్దు. నేను బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఏ రకంగా చూసినా నువ్విక ఇక్కడ పనిచేయటం మంచిది కాదు. ఏ గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్ళి ముందు జబ్బేదో నయం చేయించుకో. ఆ తర్వాత ఓపికంటే పనులు కొద్దువు గాని. మీరేట అంటే నేనేటైపోవాలి? మీరు కాకపోతే నాకు ఇంకెవరు పని ఇస్తారు? చాలు చాలులే. ఇచ్చినందుకు పెద్ద తద్దినం తెచ్చిపెట్టుకున్నట్టయింది. పుణ్యానికి పోతే పాపం ఎదురైందని ఇలాంటప్పుడే అంటారు. అయిందేదో అయింది కానీ నీకు రావాల్సిందేదో తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళు. అనవసరంగా ఆర్గ్యూ చేసి నా ప్రాణాలు తోడేయకు. అది కాదు, నేను చెప్పేది రండి. రంగన్నా,